నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మన తెలంగాణలో ఎబ్సెట్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన దాని గురించి సార్ ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. అగ్రికల్చర్ సైడ్ కానీ బీఎస్సీ నర్సింగ్ ఇలాంటి కోర్సులన్నిటికీ ఎలాంటి కేటగిరీస్ ఉంటే వెళ్తాము, ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈ బైపీసీ వాళ్ళు రాసే ఎబ్సెట్ ద్వారా మనకి ఓన్లీ కొన్ని కోర్సులు మాత్రమే ఫిల్ అవుతాయండి. పర్టికులర్గా అగ్రికల్చరల్, మన ఫార్మా ఇట్లాంటి కోర్సులు. అంటే అసలు చాలామందికి ఏంటంటే ఎబ్సెట్ ద్వారా అసలు ఏ కోర్సులు ఫిల్ అవుతాయి, సో దేనికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అనే దాని మీద అవగాహన లేదు. మన ఇప్పుడు నీట్ వచ్చిన తర్వాత అందరి ప్రయారిటీ నీట్ అయిపోయిందండి. ఎందుకంటే నీట్ ద్వారా మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి సైన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇట్లాంటివన్నీ కూడా, అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోర్సెస్ అన్నిటినీ కూడా ప్యూర్గా నీట్ ద్వారానే ఫిల్ చేస్తారు. సో బైపీసీలో మెజారిటీ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఫోకస్డ్గా చదివే పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. సో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఎబ్సెట్ కోసం, అంటే అదర్ మనకి ఎలాగో ఎంబీబీఎస్, బీడీఎస్ రాదు అనుకునే విద్యార్థులు, లేదా కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మనం పర్టికులర్గా ఈ కోర్సే చేయాలి అనే ఇంట్రెస్ట్తో రాసేవాళ్ళు ఉంటారు. అయితే కాకపోతే ఇంకోటి ఏంటంటే నీట్ రాసే పిల్లల్లో కూడా చాలామంది మనకి ఎబ్సెట్ కూడా రాస్తారు. అంటే ఫర్ నేమ్ సేక్ వాళ్ళు అపియర్ అవుతారు అండ్ ఎగ్జామ్ రాస్తారు, మార్క్స్ వస్తాయి, ర్యాంక్స్ వస్తాయి, కానీ వాళ్ళు ఇందులో చేరారు చాలామంది. కాబట్టి మెజారిటీ ఇప్పుడు వచ్చే ర్యాంకులు చూసుకుంటే పెద్ద ర్యాంకులు కనపడినా ఆ ముందున్న వాళ్ళల్లో మెజారిటీ నీట్కి, ఎంబీబీఎస్ సీట్లకి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మన స్టేట్లోనే 9,000 సీట్లు సుమారుగా ఉన్నాయి. ఈ 9,000 సీట్లు అందరూ ఎంబీబీఎస్, బీడీఎస్ వీటికి వెళ్ళిపోతారు. ఎంబీబీఎస్ సీట్లే 9,000 ఉన్నాయి. ఇంకా బీడీఎస్, అదర్ మెడిసిన్ కోర్సెస్ అన్నిటికీ వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు మాత్రమే ఈ ఎబ్సెట్కి కాంపిటీషన్లో మిగులుతారు. సో మన ఈ బైపీసీ వాళ్ళకి జరిగే ఎబ్సెట్ ద్వారా అసలు ఏ ఏ కోర్సులు మనం ఫిల్ చేస్తాం అనేది చూసుకుంటే మేజర్గా ఇందులో ఫస్ట్ కోర్సు బీఎస్సీ అగ్రికల్చరల్ అండి. బీఎస్సీ ఆనర్స్ అంటాం, బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సు ఫస్ట్ అది. తర్వాత బీఎస్సీ హార్టికల్చర్, హార్టికల్చర్ అంటాం కదా మనం, ఈ పూల తోటలు ఇట్లాంటి వాటికి సంబంధించి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ఉంది, బీఎస్సీ హార్టికల్చర్ కోర్స్ ఉంది. అలానే బీవీఎస్సీ అని, అంటే యానిమల్ హస్బెండరీ, ఏదైతే మనం వెటర్నరీ సైన్స్ అంటామో అది బీవీఎస్సీ అనే కోర్సు, యానిమల్ హస్బెండరీ అని. సో అది కూడా ఈ ఎబ్సెట్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి బిఎఫ్ఎస్సి అని కూడా ఒకటి ఉంది. అంటే బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్, బిఎఫ్ఎస్సి అంటే ఫారెస్ట్. సో ఫారెస్ట్ రిలేటెడ్ కోర్స్ అనమాట. సో అది కూడా ఈ మన ఎబ్సెట్ ద్వారానే ఫిల్ చేస్తారు. సో దీంతో పాటు మనకి అంటే బిఎఫ్ఎస్సీ కాకుండా బీఎస్సీ ఫారెస్ట్రీ కూడా ఉంది మళ్ళీ. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ లాగా బీఎస్సీ ఫారెస్ట్రీ కూడా ఉంది. అలానే బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, సో మళ్ళీ బీఫార్మసీ, ఫార్మాడీ. సో ఈ కోర్సులన్నింటినీ మనం ఈ ఎబ్సెట్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇవి కాకుండా మనకి బీటెక్లో కొన్ని కోర్సులు మాత్రం బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదే బయోటెక్నాలజీ ఇంజనీరింగు, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగు, ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగు, అలానే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, ఇలాంటి బయోమెడికల్ ఇంజనీరింగు, బయోటెక్నాలజీ ఇంజనీరింగు, ఫుడ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సులు కూడా బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో వాటన్నిటికీ కూడా ఈ ఎబ్సెట్ అనే ఎంట్రన్స్ రాయాలి. కాబట్టి ఈ మనం చెప్పుకున్న ఈ కోర్సులు ఫార్మాడీ, అట్లనే బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ యానిమల్ హస్బెండరీ అని. సో ఇవన్నీ కోర్సులకి మనకి వెటర్నరీ సైన్సు వీటన్నిటిని మనం ఎబ్సెట్ ద్వారా ఫిల్ అవుతాయి. సో ఎవరైతే మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, మెడిసిన్ సైన్స్ కాకుండా ఆల్టర్నేట్ కోర్సులు కావాలి బైపీసీ చదివి, అంటే వాటి సీట్ రాక కొంతమంది, ప్లస్ అటువైపు వెళ్ళటం ఇంట్రెస్ట్ లేక కొంతమంది, అంటే రెండు రకాలు ఉంటారండి ఇక్కడ. ఎంబీబీఎస్ అనేది మనకి ఫ్రీ సీట్ తెచ్చుకుంటే ఎంబీబీఎస్ కాస్ట్లీ కాదండి. ఎంబీబీఎస్ వరకు చాలా ఈజీ, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చినా 10,000 ఫీజు ఉంటుంది. ప్రైవేట్లో ఏ కేటగిరీ వచ్చినా 60,000 ఫీజు. అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయటం వరకు చాలా ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్. చాలామంది అనుకుంటారు కాస్ట్లీ అని, కానీ అది రాంగ్. ఎప్పుడైతే మనం మేనేజ్మెంట్ కోటా సీట్లకి వెళ్తే మాత్రమే కాస్ట్లీ అవుతుంది. కాకపోతే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనం పీజీ కోర్సులు చేయాలి మళ్ళీ. సో ఆ పీజీ కోర్సులకి ఏంటంటే ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ కొంత తక్కువ కాలేజెస్ ఉండటం వల్ల ఎక్కువ కాంపిటీషన్ ఉంది. తర్వాత ప్రైవేట్ వాటిలోకి వెళ్తే ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంది. కాబట్టి కొద్దిమంది
భయపడుతున్నారు అది చూసి. అందుకని ఎంబీబీఎస్కి వెళ్ళటం బదులు ఆల్టర్నేట్ కోర్సులు చేద్దామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ఇలాంటి వాటికి వెళ్ళారో డెఫినెట్గా అండి, అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా ఈ కోర్సులకి వెబ్సైట్ ద్వారా ఈ అగ్రికల్చరల్ కానీ నర్సింగ్ కానీ ఇట్లా బీఫార్మసీ ఇట్లాంటి వాటిలో కూడా మంచి ఫీచర్ ఉంది. అంటే బీఎస్సీ అగ్రికల్చరల్ చేస్తే కూడా ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఫీచర్ ఉంది, మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. అందుకని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఈ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆలోచించకుండా వెళ్ళొచ్చండి, ఎటువంటి డౌట్ లేదు. దీంట్లో కంపారిటివ్లీ నీట్లో ఉన్నంత కాంపిటీషన్ ఉండదు కాబట్టి వీళ్ళకి వచ్చిన ర్యాంక్ అంటే అవన్నీ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఇది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి నీట్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోవాలి, స్టేట్ కౌన్సిలింగ్ అన్నీ అయిపోయి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ అదర్ మెడికల్ కోర్సెస్ సీట్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత లాస్ట్లో మనకి అగ్రికల్చరల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ వెబ్సైట్ ద్వారా. ఎందుకంటే అక్కడికి వెళ్లకుండా ఎవరైతే మిగిలారో వాళ్ళు అంటే ప్యారలల్గా చేశారనుకోండి, ఇందులో సీట్ వస్తే ఇది వదిలేసి దానికి వెళ్తే మళ్ళీ కింద వాళ్ళకి ఛాన్స్ ఉండదు. కాబట్టి దీంట్లో కొంచెం బెటర్ ర్యాంక్ వస్తే ఈజీగా సీట్ వస్తుంది. ఎందుకంటే ముందు చాలామంది ఫస్ట్ ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళు ఎవరు చేరరు వెబ్సైట్లో, వాళ్ళందరూ నీట్గా వెళ్ళిపోతారు. కాబట్టి సో వెబ్సైట్ ర్యాంక్ ఏదైతే వచ్చిందో దాన్ని చూసి కూడా భయపడక్కర్లేదు. పెద్ద ర్యాంక్ వచ్చిందని డెఫినెట్గా కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే సో మంచి కోర్సులో మంచి కాలేజీలో సీట్ రావడానికి అందరికీ అవకాశం ఉంది, మంచి ఫీచర్ కూడా ఉంటుంది, ఎటువంటి డౌట్ లేకుండా ముందుకెళ్ళొచ్చు. సార్ ఏ ర్యాంక్ వస్తే ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ సీట్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే ఈజీగా? అంటే ఇందులో వచ్చేసండి అదే ఇప్పుడు అది మనం ఈ ర్యాంక్కే ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి ఏంటంటే ఎంసెట్లో మెయిన్గా అది చాలామంది నీట్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఈ 10,000 లోపు ర్యాంక్ వచ్చే పిల్లల్లో మెజారిటీ నీట్కి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే 10,000 సీట్లు మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 10,000 సీట్లు వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఒక 20,000 బిలో ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మెడికల్ ఈ వెబ్సైట్ బైపీసీ వాళ్ళు రాసిన దాంట్లో ఒక 15,000 to 20,000 లోపు ర్యాంక్ వస్తే డెఫినెట్గా అనుకున్న మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. సమ్ టైమ్స్ ఇంకా వాళ్ళల్లో కొద్దిమంది ఏంటంటే ఈ బిలో 20,000 వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మేము ఎంబీబీఎస్ఏ చేయాలి, లాంగ్ టర్మ్కి మళ్ళీ ప్రిపేర్ అవుతాం 1 year అని అనుకుంటారు కాబట్టి అప్పుడు ఇంకొంచెం 25,000 30,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది వెబ్సైట్ ద్వారా ఈ అగ్రికల్చరల్ అండ్ అదర్ కోర్సెస్లోకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.